వారలారా, ఈరోజు మనం వాక్యము చదువుకుందాము. లూకాసు వార్త 15:28. అయితే అతడు కోపపడి, ఎవరు ఇతను అంటే తప్పిపోయిన కుమారుడు గురించి మనం అందరం విన్నాము కదమ్మా. తప్పిపోయిన కుమారులు తండ్రికి ఎంతమంది కుమారులు? 2 కుమారులు. ఒక కుమారుడు తప్పికపోయాను, మరొక కుమారుడు తండ్రితోటే ఉండేను. ఈ తండ్రితో ఉన్న కుమారుడికి కోపం వచ్చింది అంట. ఎందుకని? తన తమ్ముడైన ఆస్తి అంతా పట్టుకెళ్ళిపోయి దుర్వ్యాపారాలు చేసి ఆస్తిని పోగొట్టి తండ్రి ఇంటికి మళ్ళా వచ్చినప్పుడు తండ్రి చేరదీశాడని తండ్రి మీద కోపపడ్డాడు. ఎవరి మీద కోపపడ్డాడు? దేవుని మీదే కోపపడ్డాడు. అంటే తండ్రి అనగా దేవుడైన యెహోవాని అర్థం చేసుకోండి, కుమారుడు అనగా నీవు నేను అని అర్థం చేసుకోండి. అంతేకాకుండా 25వ అధ్యాయంలో ఒక మాట ఉంది. అదే 15:25 ఏమని ఉంది అంటే, ఇక్కడ పొలము గురించి ఉంది. అతడు పొలము నుండి రాగా ఆ పొలము నుండి రాగా అనుంది. పొలము అనగా సంగమునకు సాదృశ్యము. నీవైనా నేనైనా సంఘములో ఉండి దేవుని హృదయమును దేవునితోటే ఉంటూ దేవుని హృదయం అర్థం చేసుకునే వారిగా ఉన్నామా? దేవుని హృదయంలో ఉన్నది మనము జ్ఞానించగలుగుతున్నామా? దేవునితోటే ఉన్నాడు అంటే పొలం అనగా సంఘంతోటే ఉన్నాడు, దేవునిలోనే ఉన్నాడు, తండ్రితోనే అతను ఉన్నాడు. కానీ తండ్రి హృదయాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. అతను కోపం పడుతున్నాడు. కోపము దేనికి సాదృశ్యం? దేవుడి నీతిని జరగనిస్తుందా? అది ఎవరి యొద్ద నుండి ఉంది? కోపము సాతానుదయ్యి ఉంది. అయితే తండ్రితో ఉంటూ తండ్రిలో ఉంటూ తండ్రి మనసు ఎరగక అతను కోపించెను అంటున్నాడు. నీవైనా నేనైనా లోకంలో ఉంటున్నామా? దేవునితో ఉంటున్నాం అనుకుంటూ ఎలా బ్రతుకుచున్నాము? కోపపడే వారిగా ఉన్నామా? పాపము చేసే వారిగా